హలో గాయస్, దిస్ ఇస్ అర్జున్ రైడర్ 46. మన్సూన్ రైమండ్స్ ఆబ్లిక్స్ కాడికి వచ్చేసాము. ఇక్కడ ఏముందంటే ఇది సమాధిలో, ఇక్కడ మొత్తం సమాధిలో ఉంటాయి, కానీ క్రేజీ ఉంటుంది, లుక్ మొత్తం బాగుంటుంది. మీరు సమ్మర్ల కన్నా రైనీ సీజన్ అండ్ మాన్సూన్ సీజన్లో వస్తే ఇక్కడ వ్యూ ఎంత బాగుంటుంది అంటే నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇది రైనీ సీజన్, కానీ ఇప్పుడు బాగా ఎండ కొడుతుంది. చూసుకోండి ఎంత బాగుంటుంది అంటే మీకు ఎంట్రన్స్లో ఇట్లుంటుంది అనమాట. సమాధులు అని ఎంత చక్కగా చెక్కి చేసిరా చెప్తే ఇది చిన్న సమాధి. దీన్ని దాటినాక అవతల సైడ్ ఇంకొకటి చెట్లన్నీ అడ్డం ఉన్నాయి, కానీ అక్కడ ఒక పెద్ద సమాధి ఉంటుంది, అది కింగ్ది. ఇది కొంతమంది క్యూ ఉందంటారు, కొంతమంది రానిది అంటారు. దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ మీకు చెప్తా. మనం చలో అక్కడికి వెళ్ళిపోదాం, ఇట్లా వెళ్ళిపోదాం. నియర్ బై దగ్గర బాగుంటుంది. చిరా వ్యూ ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అంటే అంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇక్కడ ఎవ్వరు రారు. ఇది సమాధి, ఇది సమాధి, చిన్న సమాధి. చాలా ఇది ఎప్పుడు ఎవరు కట్టిరు, ఇక్కడ ఎవరు వచ్చారు అనేసి మీకు దీని మీద ఇది ఎవరు కట్టిరు అని రాసేయడానికి ఉంది కాబట్టి ఇది అదే అనుకుంటారు, కానీ 100% అయితే సమాధి మీద ఇది చెక్కబడి. ఇక చూసుకోండి, అది 100% చెప్పొచ్చు. అది కూతురు కాదు, కొడుకుదే. ఇది వచ్చేసి రాణి సమాధి. ఇది మళ్ళీ ఇది ఏం సమాధి మనకు ఐడియా లేదు, కానీ ఇది కూడా సమాధి 100% చెప్తున్నా. అది వచ్చేసి చిన్నగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి రాజు కొడుకు సమాధి అట. మళ్ళీ చిన్నప్పుడే చనిపోయింది కాబట్టి చిన్న గడ్డరు. కానీ మీరు వీడియోస్ షూట్స్ ఏమైనా చూసుకుంటే ఎంత క్రేజీ వస్తుందో అంత క్రేజీ ఉంది. ఎంత వ్యూ ఉంది కదా, స్కై అండ్ వెదర్. నా అదృష్టం ఈరోజు వెదర్ చాలా బాగుంది. రైమౌండ్స్ ఇది ఎంట్రన్స్ అన్నమాట. బాబా ఈ స్టెప్ చూసారు, ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉంది. బాబా క్రేజీ ఉంది. ఇది పెద్ద సమాధి. కానీ ఎట్లు చూసిరా వ్యూస్, పైన ఇచ్చి వాడేసింది కదా, క్రేజీయా క్రేజీ. ఇది టోమ్ రాజుది. చాలా మంచిగా వస్తుంది సన్సెట్. చూసి రవి, మీరు ఈరోజు మీకు సన్సెట్ వ్యూ చూపిస్తా. ఎట్లా కనిపిస్తా అంటే ఆరెంజ్లా కనిపిస్తుంది, అంత మంచిగా ఉంటుంది. ఇంకా దీని చుట్టూ ఉన్న ప్లేసెస్ మొత్తం మనం తినేదాం. నియర్ బై ఏముండదు, కాకపోతే చుట్టూ వాకింగ్ చేసుకోవాలి. చెట్లు గ్రీనరీ ఉంటుంది, బాగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇక్కడైతే చాలా ఉంటుంది. కుస్కురా ఎంత ఆర్కిటెక్చర్ అంటే ఇది బ్రిటిష్ కాలంలో కట్టింది, కాకపోతే బ్రిటిష్ టైంలో అప్పటి టైంలో ఇది కట్టిరు ఏరియా. ఎట్లా చూసిరా గైస్, రైమౌండ్స్ దగ్గర వచ్చాం. పీస్ ఆఫ్ మైండ్తో ఫుల్ ఎంజాయ్ ఈరోజు అనమాట. చూసుకొని మన అదృష్టం అవ్వదంటే వ్యూ చాలా బాగుంది. ఇక పండగే చూసుకోండి పా, మీకు అన్నీ మంచిగా చూపిస్తాపా. ఎంత గ్రీనరీ ఉంది, సిటీ ఎట్లా కనిపిస్తుంది వ్యూ. వావ్ క్రేజీ ఉంది కదా. ఇక్కడ మొత్తం హైదరాబాద్ వ్యూ సిటీ చూసిరా గైస్, ఎట్లుంది వీడియో, క్రేజీ ఉంది కదా. చూసుకోండి రైమౌండ్స్ హైదరాబాద్లో ఎంత గ్రీనరీ ప్లేస్, ఎవ్వరికి ఇప్పటివరకు ఎవ్వరు రాని ప్లేస్, వచ్చిన చాలా తక్కువ మందికి తెలిసిన ప్లేస్ రైమౌండ్స్ మలక్పేట్లో ఉంటుంది. వెదర్ అయితే సూపర్ ఉందనుకో. ఈరోజు మీకు సన్సెట్ చూపిద్దాం అనుకుంటున్నా, చూపిస్తా 100%. ఈరోజు అయితే మీకు సన్సెట్ చూపిస్తా, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో సన్సెట్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇక్కడ. ఈ నుంచి చూసుకొని వస్తాం. మళ్ళీ ఒకసారి హైదరాబాద్ వ్యూ చూపిస్తా, చూడండి గైస్. ఎందుకు రారో తెలియదు నాకు. ఇంకేంటంటే ఇక్కడ టికెట్ కాస్ట్ ఫ్రీ, ఎంట్రీయే ఫ్రీ, ఇక్కడ నో చార్జెస్ అబ్బా. మీకు తెలిసిన వాళ్ళు వీకెండ్స్లలో హాలిడేస్ ఉన్నప్పుడు లీవ్లు ఉన్నప్పుడు ఈ ప్లేస్కి విజిట్ చేయండి. మీరు కూడా నెక్స్ట్ టైం ఇట్లా వ్యూ చూడాలంటే ఈవినింగ్ పూట రాయండి, చాలా బాగుంటుంది. నేను టైమ్ స్లాబ్ కూడా పెట్టినా, మీకు టైమ్ స్లాబ్ కూడా చూపిస్తా, చాలా బాగుంటుంది. చూడండి ఇట్లనే
గాయస్ చూసిరా, నేను చెప్పిన మాట ప్రకారం అయితే నేను నిలబెట్టుకున్నా గాయస్. మీకు సన్సెట్ వ్యూ చూపిస్తా అన్న, చూడండి ఎంత బాగుందో. మీరు కూడా నెక్స్ట్ టైం ఇట్లా వ్యూ చూడాలంటే ఈవినింగ్ పూట రాయండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, ఫుల్ సెట్ అన్నమాట. ఇక వ్యూ ఎట్లుంది అబ్బా. మన వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.